హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన షిఫ్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో అవి డిస్కస్ చేద్దాం. వాటితో పాటు దాని రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫౌండర్ ఆఫ్ తుగ్లక్ డైనాసిటీ అని చెప్పేసింది. గియాజుద్దీన్ తుగ్లక్ గా చెప్పొచ్చు, లేదా ఆయనని గాజీ మాలిక్ అని కూడా పిలవచ్చు. సో ఈజ్ అ ఫౌండర్ అండి, గాజీ మాలిక్. ఖచ్చితంగా హిస్టరీ నుంచి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది అనమాట. సో ఆ హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఎలా వస్తున్నాయంటే, ఒకటి సింపుల్గా మోడర్న్ ఇండియా నుంచి వస్తున్నాయి. సో మోడర్న్ ఇండియా నుంచి బేసిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. 1857 రివోల్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనేది క్వశ్చన్. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ టైంలో ఎవరున్నారు అని చెప్పేసి, లేదా లండన్ హౌస్, లేకపోతే మనకి ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ అంటాం కదా, ఈస్ట్ అసోసియేషన్. సో దాన్ని ఎవరు స్థాపించారు, ఇలాంటివి మోడర్న్ ఇండియా నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏన్షియంట్ ఇండియా. యాక్చువల్గా మోస్ట్ ఈజియెస్ట్ పార్ట్ ఏది అంటే మోడర్న్ ఇండియా అనమాట. మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్ పెట్టేయచ్చు. ఏన్షియంట్ ఇండియా నుంచి వచ్చే క్వశ్చన్సే కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి. లైక్ మిమ్మల్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే హరిసేన అని చెప్పేసి అడుగుతున్నారు. హరిసేన మినిస్టర్ అని తెలుసు మనకి, సముద్రగుప్త టైంలో ఎక్కువగా ఆయన కాంట్రిబ్యూట్ చేశారు, ఇవి తెలుసు. కానీ హరిసేన కూడా ఒక పోయెట్ అనమాట. ఆయన రాసిన బుక్స్ని అడిగారు అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం ఏన్షియంట్ ఇండియాలో కొద్దిగా మనకి డిఫికల్ట్గా ఉన్నాయి, ప్రాచీన యుగంలో. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మిడీవల్ ఇండియాగా చెప్పచ్చు. మిడీవల్ ఇండియాలో ఆల్మోస్ట్ మనకి మోడరేట్ టు డిఫికల్ట్గా ఉన్నాయి. మోడరేట్ టు డిఫికల్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నార్మల్గా ఇలా ఇచ్చారనుకోండి, ఓకే తుగ్లక్ డైనాసిటీ ఫౌండర్ ఎవరు ఇలాగా. అలా కాకుండా కొన్నిసార్లు డిఫరెంట్గా ఇస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ నేమ్స్ అడుగుతున్నారు, లేకపోతే దానికి సంబంధించిన ఇంకొక డిఫరెంట్ టెర్మినాలజీ అడుగుతున్నారు. సో అది ఒక్కటే డిఫికల్ట్, మిగతాదంతా ఈజీ. హిస్టరీ నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఈ షిఫ్ట్లో ఫౌండర్ ఆఫ్ తుగ్లక్ డైనాసిటీ అని ఇచ్చారు, గాజీ మాలిక్. ఈయనని గియాజుద్దీన్ తుగ్లక్ అని కూడా పిలవచ్చు. ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ గియాజుద్దీన్ తుగ్లక్. అండ్ నెక్స్ట్ మనకి తుగ్లకాబాద్ ఫోర్ట్ అని చెప్పేసి ఉంది. దాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి కూడా ఈయనే అనమాట. ఈయన తర్వాత నెక్స్ట్ జూనా ఖాన్ అనే పర్సన్ మనకి రూల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. జూనా ఖానే తర్వాత కాలంలో మనకి ఒక టైటిల్ని తీసుకున్నారు. ఆ టైటిల్తోనే ఆయనని ఇండియాలో పిలవడం జరుగుతుంది, మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మొహమ్మద్ బిన్ తుగ్లక్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఎలాంటివి, అసలు ఇండియాలో ఫస్ట్ టైం ఇన్ఫ్లేషన్ వచ్చింది ఢిల్లీ సుల్తానుల కాలంలో, మొహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో అనమాట. అలాంటి క్వశ్చన్స్ కావచ్చు. లేదా నెక్స్ట్ టోకెన్ కరెన్సీ అంటాం. టోకెన్ కరెన్సీ లాంటి వాటిని స్టార్ట్ చేసిన వ్యక్తిగా కూడా మొహమ్మద్ బిన్ తుగ్లక్ గారిని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా డిఫరెంట్గా అంటే క్యాపిటల్ని షిఫ్ట్ చేయడం లాంటివి. ఢిల్లీ నుంచి దేవగిరి లేదా దౌలతాబాద్ అనే ప్రదేశానికి మనకి క్యాపిటల్ని షిఫ్ట్ చేసిన పర్సన్గా కూడా మొహమ్మద్ బిన్ తుగ్లక్ గారిని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనకి అడుగుతారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మొహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ అనే పర్సన్ వచ్చారు. సో ఫిరోజ్ షా తుగ్లక్ కూడా మనకి స్లేవ్ సిస్టమ్ని డెవలప్ చేయడం కానీ, లేకపోతే కొన్ని ఏమంటారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ని కన్స్ట్రక్ట్ చేయించడం కానీ, ఇవన్నీ ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో జరిగాయి. ఇది తుగ్లక్ డైనాసిటీకి సంబంధించి. ఇలాగా లేదు అనుకుంటే కనుక ఢిల్లీ సుల్తాన్లో మొత్తం 5 డైనాసిటీస్ ఉన్నాయి, 5 రాజ్యవంశాలు. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్గా లోడీ వంశాన్ని చెప్పచ్చు అనమాట. ఇందులో ఒకళ్ళు ఇబ్రహీం లోడీ అనే పర్సన్. ఇబ్రహీం లోడీకి అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ మనకి ఎవరైతే ఈ బాబర్ అనే పర్సన్ ఉన్నారో వీళ్ళిద్దరికి మధ్యలో కూడా 1526లో మొఘల్కి సంబంధించి ఫస్ట్ పానిపట్ యుద్ధం అనేది జరిగింది. దాని తర్వాత మొఘల్ స్థాపన అనేది జరిగింది. ఫస్ట్ పానిపట్ యుద్ధం ఇబ్రహీం లోడీకి బాబర్కి మధ్య జరిగింది. ఇబ్రహీం లోడీ కన్నా ముందర లోడీ డైనాసిటీలో ఇంకొక ఫేమస్ పర్సన్గా సికిందర్ లోడీ అనే పర్సన్ని చెప్పడం జరుగుతుంది. సికిందర్ లోడీ ఇండియాలో ఆగ్రాని డెవలప్ చేశారు. ఆగ్రా గార్డెన్ని ఇలాంటి వాటిని డెవలప్ చేసిన పర్సన్గా సో ఈయనని చెప్పడం జరుగుతుంది. ఇలాగా లోడీ డైనాసిటీ, లేకపోతే తుగ్లక్ డైనాసిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్లేవ్ డైనాసిటీ, దీన్ని మముల్క్ డైనాసిటీ అని కూడా పిలవచ్చు. దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేశారనమాట. సో నెక్స్ట్ ఈయన తర్వాత ఇల్తుత్మిష్, ఈయన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి బాల్బన్, ఇలా రావడం జరిగింది. ఇవి ఢిల్లీ సల్తనేట్కి సంబంధించి. అదే కనుక మొఘల్ సామ్రాజ్యం గురించి అడిగారు అనుకోండి, సో మొఘల్స్ని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తిగా బాబర్ని చెప్తాం. బాబర్ నుంచి ఫస్ట్ పానిపట్టు యుద్ధం గురించి అడిగే ఛాన్స్ ఉంది. లేదా బాబర్ తన యొక్క ఆటోబయోగ్రఫీని తనే రాసుకున్నారు, దాని పేరు తుజ్కి ఈ బాబరి అని
చెప్పేసి వస్తుంది. సో అది ఒకటి, ఇది టర్కిష్ లాంగ్వేజ్ కి సంబంధించి రాసుకున్నారు. దాని తర్వాత అబ్దుల్ రహీం అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన వచ్చేటప్పటికి ఈ తుజ్కి ఈ బాబరీని బాబర్ నామాగా పర్షియన్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత హుమయూన్ కి సంబంధించి హుమయూన్ నామా అనేది ఒక ప్రీవియస్ ఎస్ఎస్సి క్వశ్చన్ అన్నమాట. హుమయూన్ నామాని రాసింది ఎవరు అని చెప్పేసి, హుమయూన్ నామాని రాసింది మనకి గుల్బదాన్ బేగం అని చెప్పేసి ఉంటారు. సో ఈ గుల్బదాన్ బేగమే హుమయూన్ నామా అనే దాన్ని రాశారు. హుమయూన్ కాలంలో ఈయనకి గ్రేటెస్ట్ రైవలరీగా ఇండియాలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్ గా వచ్చింది ఎవరు అంటే షేర్షా సూర్ అని చెప్పడం జరుగుతుంది. షేర్షా సూర్ మీద మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఒకటి జీటీ రోడ్డుగా చెప్పొచ్చు అనమాట, గ్రాండ్ అండ్ ట్రంక్ రోడ్డుగా చెప్పడం జరుగుతుంది. సో షేర్షా సూర్ కాలంలో దాన్ని దాదాపుగా పేషావర్ దగ్గర నుంచి కలకత్తా వరకు కూడా కన్స్ట్రక్ట్ చేశారు. కానీ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పాకిస్తాన్లోకి పేషావర్ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి అమృత్సర్ టు ఢిల్లీ, ఢిల్లీ టు కోల్కతా, NH1 అండ్ NH2 ఈ రెండింటిని కలిపి జీటీ రోడ్ లేదా గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటున్నాం. దీన్ని తీసుకొచ్చింది షేర్షా సూరి. అలాగే రూపీ కాయిన్ ని, సిల్వర్ కాయిన్ ని ఇలాంటి వాటిని ఎస్టాబ్లిష్ చేసింది కూడా షేర్షా సూర్ గారు చెప్పొచ్చు. ఇదొకటి. సో ఆయన తర్వాత నెక్స్ట్ మనకి అక్బర్. సో అక్బర్ కాలంలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే దిన్ ఈ ఇలాహి అనే కొత్త మతాన్ని స్థాపించింది కూడా మనకి అక్బర్ గారిని చెప్పడం జరుగుతుంది. జిజియా ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని రూపుమాపిన వ్యక్తిగా కూడా అక్బర్ని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అన్నమాట. అలాగే యునెస్కో యొక్క వారసత్వపు ప్రదేశమైన ఫతేపూర్ సిక్రీ అని చెప్పేసి ఉంది. సో ఈ ఫతేపూర్ సిక్రీలో మనకి జోధాబాయ్ ప్యాలెస్ కానీ లేకపోతే నెక్స్ట్ బీర్బల్ ప్యాలెస్ కానీ మాస్క్ కానీ ఇలాంటివన్నిటిని కూడా కన్స్ట్రక్ట్ చేయించింది ఫతేపూర్ సిక్రీలో అక్బరే. అక్బర్ ఎవరి యొక్క విక్టరీకి గాను ఫతేపూర్ సిక్రీని మనకి నిర్మించారు అని అడిగితే గుజరాత్ మీద విక్టరీకి గాను అక్బర్ మనకి ఫతేపూర్ సిక్రీ అనే దాన్ని నిర్మించడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్. లేదా జార్ఖానా దర్శన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే డైలీ కింగ్ మనకి ప్రజలకు ఇచ్చే దర్శనాన్ని జార్ఖానా దర్శన్ అంటారు. సో దీనిని మనకి ఇచ్చింది అక్బర్. కానీ దీన్ని ఎబాలిష్ చేసిన వ్యక్తి ఎవరు అని అడగచ్చు, ఔరంగజేబ్. దాదాపుగా అక్బర్ ఏవైతే సంస్కరణలను తీసుకొచ్చారో సో దాన్ని ఆల్మోస్ట్ ఎబాలిష్ చేసిన వ్యక్తి ఔరంగజేబ్గా చెప్తాం. ఔరంగజేబ్ మహారాష్ట్రలో బీబీకా మక్బర్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేయించారనమాట. సో ఇలా సింపుల్గా క్వశ్చన్స్ మిమ్మల్ని ఇక్కడి నుంచి మిడీవల్ ఇండియా నుంచి అడుగుతున్నారు. మోడర్న్ ఇండియాలో అసలు మీరు ఒక్కసారి మోడర్న్ ఇండియా చదువుకున్నట్టయినా లేదా జస్ట్ ఆ లెసన్స్ విన్నట్టయినా ఈజీగా ఆన్సర్ పెట్టే క్వశ్చన్సే. మీకు డిఫికల్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ పార్ట్ ఏన్షియంట్ ఇండియాలో పోయిట్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల సో అక్కడి నుంచి వచ్చే బుక్స్ని మనం గుర్తుపెట్టుకోలేం కదా, అందుకని చెప్పి ఇక్కడి నుంచే డిఫికల్ట్ పార్ట్ వస్తుంది. గ్రెయిన్స్ కమ్స్ అండర్ విచ్ 5-year ప్లాన్? పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదా. సో ఎవ్రీ 5-year ప్లాన్కి ఒక గోల్ ఉందండి. అయితే ఏ గోల్కి సంబంధించి అంటే గ్రెయిన్స్ అనేవి దేనికి సంబంధించిన లక్ష్యంగా ఉన్నాయి? ఏ పంచవర్ష ప్రణాళిక అని 7వ పంచవర్ష ప్రణాళిక అనేది 7th 5-year ప్లాన్. సో 7th 5-year ప్లాన్ అనేది మనకి 1985 నుంచి 1990 మధ్యలో ఉందన్నమాట. సో ఈ టైంలోనే 1990 మధ్యలో ఈ టైంలో మనకి 7వ పంచవర్ష ప్రణాళిక అనేది జరిగింది. ఆ టైంలో గ్రెయిన్స్ అనేవి అభివృద్ధి చేయబడ్డాయి, ధాన్యాలు కానీ ఇవన్నీ ఫోకస్ చేయబడ్డాయి. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక 1951 నుంచి 56 మధ్యలో ఉంది. అప్పుడు మనకి సాగునీటి వ్యవస్థ లేకపోతే వ్యవసాయం, అగ్రికల్చర్ ఈజ్ అ మెయిన్ ఇంపార్టెన్స్ ఇన్ దట్ ఫస్ట్ 5-year ప్లాన్గా చెప్పొచ్చు. దానితో పాటుగా సాగునీటి వ్యవస్థ, డ్యామ్స్, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం, ఎవరైతే మనకి వేరే వాళ్ళు వచ్చారో రిఫ్యూజీస్ శరణార్థులు వచ్చారో సో వాళ్ళకి సెటిల్మెంట్స్ ఇవ్వడం, ఇవన్నీ ఆ టైంలో జరిగాయి. సెకండ్ పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉందో సెకండ్ 5-year ప్లాన్, ఆ టైంలో ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి చాలా ట్రై చేశారనమాట. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ కావచ్చు, మిగతావి కావచ్చు, ఇవన్నీ. థర్డ్ 5-year ప్లాన్ ఉంది చూసారా. సెకండ్ 5-year ప్లాన్ తర్వాత ఇండియా చైనా యుద్ధం, ఇండియా పాకిస్తాన్ యుద్ధం, వీటన్నిటి వల్ల కొంతకాలం గ్యాప్ వచ్చిందనమాట పంచవర్ష ప్రణాళికలకి. సో దాని తర్వాత థర్డ్ 5-year ప్లాన్ని స్టార్ట్ చేశారు. థర్డ్ 5-year ప్లాన్లో రైల్వే నెట్వర్క్ ఉంటుంది కదా. సో రైల్వే నెట్వర్క్ లాంటి వాటిని విస్తరింప చేయడం కానీ సో దాని తర్వాత వాటిని ముందుకు తీసుకెళ్ళడం కానీ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం, తిరిగి మళ్ళీ వ్యవసాయం మీద కూడా ఫోకస్ చేశారు. ఎందుకంటే యుఎస్ఏతో మనం P8L అనే ఒక స్కీమ్ని తీసుకున్నాం అనమాట. PI8L అని ఏదైతే ఆ ఒప్పందం ఉందో యుఎస్ఏ మన మీద స్ట్రెస్ తీసుకురావడం స్టార్ట్ చేసింది. యుద్ధాలు ఒకటి జరిగాయి. సో ఎగ్జాక్ట్గా ఆ టైంలోనే ఇండియాలో వ్యవసాయం మీద మళ్ళీ ఫోకస్ చేయడం థర్డ్ 5-year ప్లాన్లో స్టార్ట్ చేసాం. అలా ఒక్కొక్క 5-year ప్లాన్, ఫిఫ్త్ 5-year ప్లాన్ ఉంది చూసారా. గరీబీ హటావో కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి పూర్ పీపుల్ని ఏదైతే ఉందో వాళ్ళని డెవలప్ చేయడానికి, లేకపోతే పోవర్టీని ఎలిమినేట్ చేయడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి ఇలా ట్రై చేసాం. మనకి లాస్ట్ షిఫ్ట్లో అంటే ఈ షిఫ్ట్ కన్నా ముందర ఫస్ట్ షిఫ్ట్లో అనుకుంటా ఈరోజు ఒక క్వశ్చన్ అడిగారంట. ఏమని?
అసలు పంచవర్ష ప్రణాళికల్ని ఎందుకు ఆపేశారని, వై 5-year plans ఆర్ స్టాప్డ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడిగారు. దానికి రీజన్ ఏంటి అంటే మనకి టోటల్గా 11 పంచవర్ష ప్రణాళికలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. 12వ పంచవర్ష ప్రణాళిక 12th 5-year ప్లాన్ ఎందుకు ఆపేశారంటే మధ్యలో నీతి ఆయోగ్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో నీతి ఆయోగ్ ప్రకారం ఏంటంటే ఒక గోల్ అనేది పెట్టేసుకోకుండా ఇప్పుడు మనకి రీజనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉంది. కొన్ని చోట్ల వ్యవసాయం అనేది ఇంపార్టెంట్, కొన్ని చోట్ల పరిశ్రమలు ఇంపార్టెంట్, కొన్ని చోట్ల సాగునీటి వ్యవస్థ, కొన్ని చోట్ల ట్రాన్స్పోర్టేషన్ ఇంపార్టెంట్. అలాగే నీతి ఆయోగ్ డేటాని కలెక్ట్ చేసుకొని అది ఇచ్చిన సజెషన్స్ మేరకు అక్కడ కొన్ని టార్గెట్స్ పెట్టుకుని అభివృద్ధి చేసేలాగా దీన్ని తీసుకొచ్చారనమాట. అందుకే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియాగా నీతి ఆయోగ్ అనేది రావడం జరిగింది. దీనికి చైర్మన్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానే ఉంటారు అండ్ సిఇఓ మాత్రం మారుతూ ఉంటారనమాట. ప్రస్తుతం సిఇఓగా వివిఆర్ సుబ్రహ్మణ్యం అనే పర్సన్ ఉన్నారు నీతి ఆయోగ్కి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం 5-year plans పంచవర్ష ప్రణాళికలకి సంబంధించి చదువుకోవాలి. సో జనరల్గా ఎకానమీలో మీకు వచ్చేటప్పటికి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అంటే ఒకటి ఫార్ములాస్ గురించి అడుగుతున్నారంట. జీడిపి అంటే ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం కదా, ఇది కావచ్చు. నెట్ నేషనల్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాం, వీటి గురించి అడగడం, లేకపోతే పర్ క్యాపిటా ఇన్కమ్, ఇలాంటి క్వశ్చన్స్ని అడుగుతున్నారు. అది కాకపోతే నెక్స్ట్ మనకి మానిటరీ పాలసీ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఆర్బీఐ యూజ్ చేసే ద్రవ్యోల్బణ విధానాన్ని మానిటరీ పాలసీ అంటాం. సో దీంట్లో జనరల్గా రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, బ్యాంక్ రేట్ అంటే ఏంటి, సో ఇలాంటి క్వశ్చన్స్ని ద్రవ్యోల్బణం నుంచి అడుగుతున్నారంట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒకటి మానిటరీ పాలసీ చూసాం, ఇంకొకటి ఫార్ములా బేస్డ్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫిస్కల్ పాలసీ అని ఉంది. దీంట్లో బడ్జెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు, ట్యాక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు, ఇలాంటివి అడుగుతున్నారు. లేకపోతే ఓవరాల్ గా స్కీమ్స్ గురించి, పంచవర్ష ప్రణాళికల గురించి అడుగుతున్నారు. ఇది ఎస్ఎస్సి ఎకానమీ నుంచి వచ్చే క్వశ్చన్స్ అండి. సో నెక్స్ట్ వన్, అనదర్ నేమ్ ఆఫ్ బ్లాక్ సాయిల్ అంటున్నారు. సో మనకి బ్లాక్ సాయిల్ ఏమని పిలవచ్చు అంటే రెగర్ సాయిల్ అని చెప్పేసి కూడా పిలవచ్చు. బ్లాక్ సాయిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ అ రెగర్ సాయిల్ ఆర్ బ్లాక్ సాయిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ అ బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా పిలవచ్చు దీన్ని. నెక్స్ట్ వన్, దీనిని సెల్ఫ్ ఫ్లఫింగ్ సాయిల్, తనకి తానే దున్నుకునే నేలగా కూడా బ్లాక్ సాయిల్ పిలవచ్చు. ఇది ఎందుకు ఏర్పడింది, వై, బికాస్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ అంటే వోల్కెనిక్ ఎరప్షన్, అగ్నిపర్వత విస్ఫోటనం చెందిన తర్వాత ఇది ఏర్పడింది అనమాట గ్రానైట్ శిలల వల్ల. ఆ తర్వాత ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు బ్లాక్ సాయిల్స్ నుంచి అంటే ఇందులో కాటన్ని, రైస్ని, ఇలాంటి వాటిని ఎక్కువ, షుగర్ కేన్ లాంటి వాటిని ఎక్కువగా మనం పండించవచ్చు. ఈవెన్ మనకి మహారాష్ట్ర ఉంది చూసారా, మహారాష్ట్ర ఒకటి, సదరన్ పార్ట్ ఆఫ్ గుజరాత్ కావచ్చు, అలాగే సదరన్ పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఏరియా, సమ్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ యాజ్ వెల్ యాజ్ సమ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక, ఈ ప్రాంతాలలో ఎక్కువగా బ్లాక్ సాయిల్ అనేది విస్తరించిందనమాట. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇండియన్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అని చెప్పేసింది. ఇది ఇండియాలో సాయిల్స్ని, నేలలని 8 రకాలుగా విడదీసింది. అంటే బ్లాక్ సాయిల్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ బ్లాక్ సాయిలే ఇస్తారని లేదండి. ఇండియాలో ఉన్న 8 types ఆఫ్ సాయిల్స్లో ఏ సాయిల్ అత్యధికంగా ఉంది అని అడుగుతారు. భారతదేశంలో అత్యధికంగా ఉన్న సాయిల్ని మనం అలూవియల్ సాయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఒండ్రు మట్టిగా చెప్తారు. ఈ అలూవియల్ సాయిల్ 2 typesలో ఉంటుంది. ఒకటి ఓల్డ్ అలూవియల్ సాయిల్ అంటాం, రెండోది న్యూ అలూవియల్ సాయిల్గా చెప్పడం జరుగుతుంది. ఓల్డ్ అలూవియల్ సాయిల్ ఉంది చూసారా, దీనిని బాంగర్ అని చెప్పేసి అంటాం. న్యూ అలూవియల్ సాయిల్ ఉంది చూసారా, దీనిని ఖాదర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. రైస్, వీట్ లాంటి వాటి ఇక్కడ ఎక్కువగా పెరుగుతాయి అనమాట. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో ఈ అలూవియల్ సాయిల్ సపోర్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి గంగా రివర్ యొక్క సపోర్ట్ వల్ల వెస్ట్ బెంగాల్ ఈస్ డామినేటెడ్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ వన్ ఆఫ్ ద డామినేటెడ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఫర్ ద జూట్ ప్రొడక్షన్. జనపనార ఉత్పత్తికి ఇది ఒకనొక డామినేటెడ్ ప్లేస్గా మారింది. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఫర్దర్ ఎగ్జామ్స్లో వస్తాయి, కానీ ఎస్ఎస్సిలో నార్మల్గా ఇలా వస్తాయండి. లేకపోతే రెడ్ సాయిల్ ఉంది చూసారా, సో ఈ రెడ్ సాయిల్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇవి ఎక్కువగా సత్రన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్లో ఈ రెడ్ సాయిల్ అనేది అధికంగా ఉంటుంది. క్రిస్టలిన్ రాక్స్ లాంటివి మనకి ఎక్కువగా వెదరింగ్ ప్రాసెస్కి గురి కావడం వల్ల రెడ్ సాయిల్స్ అనేవి ఏర్పడతాయి. వీటిలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ మీకు హ్యూమస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. డెడ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ వల్ల ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఏర్పడుతుంది. హ్యూమస్ ఎక్కువగా ఉన్న సాయిల్ ఇండియాలో ఏది అంటే పీట్ సాయిల్గా చెప్తాం. ఈ పీట్ సాయిల్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే కేరళలోని అల్ఫూజా లాంటి ప్రాంతాల్లో ఈ సాయిల్ అనేది అధికంగా ఉంటుంది. ఇలాగా మనకి సాయిల్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. అంటే ఫండమెంటల్ రైట్స్
ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇన్ విచ్ ఇయర్, ఇలాంటి ఫ్రేమ్లో అడిగారంట. యాక్చువల్గా ఫండమెంటల్ రైట్స్ని మనం యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం, దాని తర్వాత ఇండియాలో దాన్ని మోడిఫికేషన్ చేసుకోవడం ఇట్లా మనకి జరిగింది. పార్ట్ 3లో దాన్ని పెట్టాం. అండ్ నెక్స్ట్ 12 ఆర్టికల్ నుంచి 35 ఆర్టికల్స్ వరకు 7 ఫండమెంటల్ రైట్స్గా తీసుకొచ్చి దాన్ని 6 ఫండమెంటల్ రైట్స్గా మార్చాం. ఇది కామన్ థింగ్. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనేది వేరనమాట. 1895లో మనకి 1895లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిల్ అని చెప్పి ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో దాన్ని స్వరాజ్ బిల్ అని కూడా అంటారు. సో ఆ స్వరాజ్ బిల్లో ఫస్ట్ టైం ఫండమెంటల్ రైట్స్ గురించి ప్రస్తావించారు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఫండమెంటల్ రైట్స్ డిస్కస్డ్ ఇన్ దట్ 1895 బిల్గా చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ మనకి 1928లో మోతీలాల్ నెహ్రూ గారు ఉన్నారు చూసారా, మనకి స్వరాజ్ పార్టీని స్థాపించిన పర్సన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ మోతీలాల్ నెహ్రూ గారు 11 మెంబర్స్ కమిటీ అనే దాన్ని మనకి నేతృత్వం వహించారు. ఆ టైంలో మోతీలాల్ నెహ్రూ కమిటీ కూడా ఫండమెంటల్ రైట్స్ గురించి స్ట్రెస్ చేసింది. దాని తర్వాత 1931లో ఐఎన్సి సమిట్ అనేది కరాచీలో జరిగిందనమాట. ఆ టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఐఎన్సికి అధ్యక్షత వహించారు. అదే టైంలో ఆయన డిమాండ్ కూడా చేశారనమాట, ఫండమెంటల్ రైట్స్ షుడ్ బి దేర్ ఇన్ ఇండియా అని చెప్పి. సో అందుకని ఫాదర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా కింద సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని కూడా ప్రస్తావించడం జరుగుతుంది. దాని తర్వాత కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పడింది 1946లో. అండ్ డిస్కషన్ చేసుకుని కంప్లీట్ 1949లో కాన్స్టిట్యూషన్ రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ టైంలోనే పార్ట్ 3లో యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్న ఈ ఫండమెంటల్ రైట్స్ని దీంట్లో పెట్టారు. దాని తర్వాత జర్మనీ ఉంది కదా, జర్మనీ ఏం చేసిందంటే జర్మనీ కంట్రీ కూడా ఫండమెంటల్ రైట్స్ని ఫాలో అవుతుంది. అయితే మనకి ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేసే ఆ సిస్టమ్ని జర్మనీలో అమలు పరుచుకుంటూ వచ్చారు. అదే సిస్టమ్ని తీసుకొచ్చి మళ్ళీ ఇండియాలో తీసుకొచ్చారు. ఫండమెంటల్ రైట్స్ని యుఎస్ఏ నుంచి తీసుకుని ఎమర్జెన్సీ టైంలో ఇలాంటి రైట్స్ని సస్పెండ్ చేసే సిస్టమ్ని జర్మనీ నుంచి తీసుకోవడం జరిగింది. ఇలా ఫండమెంటల్ రైట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. క్వశ్చన్ అనేది ప్రాపర్గా తెలిస్తే కానీ ఆన్సర్ ఏంటి అనేది మనం చెప్పలేం. ఫండమెంటల్ రైట్స్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా అంటే సో బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి ఆన్సర్స్ వస్తాయండి. లేదు ఫండమెంటల్ రైట్స్ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఈ ఆన్సర్ వస్తుంది. లేదు ఇండియాలో ఎక్కడుంది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటే ఈ సోర్స్ వస్తుంది. సో అక్కడ వచ్చే క్వశ్చన్ ఫ్రేమింగ్ని బట్టి ఈ ఆన్సర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్, థాక్ సౌండ్ వాజ్ టేకెన్ ఫ్రమ్ విచ్ డాన్స్ అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఇది తాత్కర్ అనే వర్డ్ నుంచి వచ్చిందనమాట. తాత్కర్, ఈ తాత్కర్లోనే డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ఇది ఒక రిథమిక్ సౌండ్ అనమాట. ఈ సౌండ్ బట్టి కథక్లో మూమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. కథక్ ఈజ్ అ క్లాసికల్ డాన్స్ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. చెప్పాను కదా ఘరానా ఉంటాయి ఇందులోని, లక్నో ఘరానా, జైపూర్ ఘరానా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ బెనారస్ ఘరానా అని. సో అలాంటి వాటిలో డిఫరెంట్ రిథమిక్ అంటే ఒక సౌండింగ్ ఇచ్చినప్పుడు ఆ సౌండింగ్కి తగ్గట్టుగా మూమెంట్ ఉంటుంది కదా. సో ఇది ఆ సిస్టమ్కి సంబంధించింది థాత్కర్ అనేది. సో దాంట్లోంచి థాక్ సౌండ్ని కూడా తీసుకున్నారు. ఇది కథక్కి సంబంధించింది. ఇలా చెప్పుకుంటా పోతే దీంట్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయండి. మార్నింగ్ కూడా అడిగారు మనకి హిందుస్థానీ మ్యూజిక్కి సంబంధించిన ఆ ఇంపార్టెన్స్ ఉన్న క్లాసికల్ డాన్స్ ఏది అని. జనరల్గా ఇండియాలో మొత్తం ఉన్న అన్ని క్లాసికల్ డాన్సెస్లో హిందుస్థానీ మ్యూజిక్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేది కూడా మనకి కథక్ డాన్స్ ఫ్రమ్ దట్ నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ వన్, హూ గాట్ ఫస్ట్ భారత్ రత్న అని అడిగారు. ఇండియా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా భారత్ రత్న అని చెప్పచ్చు. 1954 నుంచి ఈ అవార్డుని ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఒక ఇయర్లో ముగ్గురికి మించి ఈ అవార్డుని ఇవ్వకూడదు. ఒకరికి ఇవ్వచ్చు, ఇద్దరికి ఇవ్వచ్చు, ముగ్గురికి ఇవ్వచ్చు, బట్ ముగ్గురిని మించి ఈ అవార్డుని ఇవ్వకూడదు అనమాట. 1954లో భారతరత్న అనే దాన్ని మనకి ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ఒకటి సివి రామన్ గారు. సో సివి రామన్ గారు మనకి సైన్స్ విభాగానికి సంబంధించిన వ్యక్తి, ఈయనకి ఇచ్చారు. అలాగే మన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన, ఉపరాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయనకి కూడా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ రాజగోపాలాచారి గారు, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ పర్సన్ ఇన్ నేషనల్ మూవ్మెంట్గా కూడా చెప్పొచ్చు రాజగోపాలాచారి. ఇన్ఫ్యాక్ట్ మనకి దండి సత్యాగ్రహ, సాల్ట్ సత్యాగ్రహ ఏదైతే ఉందో దాన్ని మద్రాస్ నుంచి మనకి నాయకత్వం వహించిన పర్సన్గా రాజగోపాలాచారి గారిని చెప్తాం. వీళ్ళ ముగ్గురికి కూడా ఫస్ట్ టైం భారతరత్నాన్ని 3 డిఫరెంట్ కేటగిరీస్లో ఇవ్వడం జరిగిందనమాట. వీళ్ళ తర్వాత చాలా మంది ప్రామినెంట్ వ్యక్తులు అంటే దాదాపుగా మనకి 1954లో మొదలు పెడితే 2019 మధ్యలో
అండ్ 48 మెంబర్స్కి 48 మందికి ఇచ్చారంటే ఈ భారతరత్న అవార్డుని. ఇందులో ఈ 48 మందిలో 16 మంది పోస్టుమస్ అవార్డుని అందుకున్నారనమాట. ఇలాంటి క్వశ్చన్స్ని కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇది అడిగారు కదా, ఇది రిపీట్ కాదు. మళ్ళీ ఎంతమంది అవార్డ్స్ అందుకున్నారు, ఇది కొంచెం డిఫికల్ట్ గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ ఎంతమంది పోస్టుమస్ అవార్డు వచ్చింది, యంగెస్ట్ రెసిపియెంట్ ఎవరని అడుగుతారు. యంగెస్ట్ వచ్చింది ఎవరంటే సచిన్ టెండూల్కర్ సార్. సచిన్ టెండూల్కర్ గారికి 2014లో భారతరత్న అవార్డు వచ్చింది. 2015లో అటల్ బిహారీ వాజ్పేయి గారికి, 2014లో సచిన్ టెండూల్కర్ గారికి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఇలాంటివి ఒకవేళ నేను ఇయర్స్ అటు ఇటు షఫిల్ చేస్తుంటే అది ఒక్కటే చూసుకోండి. అండ్ ఇక్కడ నేను మోస్ట్ ప్రాబబ్లీ మీకు మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ డీకే కార్వే అనే ఒక పర్సన్ ఉన్నారు. ఈయన కూడా ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. డీకే కార్వే గారేమో మనకి చాలా పెద్ద వయసున్న వ్యక్తి అనమాట. ఓల్డెస్ట్ పర్సన్ ఇన్ దట్ ఎంటైర్ భారతరత్న అవార్డ్స్ అందుకున్న వాళ్ళలో యంగెస్ట్ పర్సన్ అయితే మాత్రం సచిన్ టెండూల్కర్ గారు. అలాగే 1955లో జవహర్ లాల్ నెహ్రూ గారు ఉన్నారు కదా, ఈవెన్ జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా భారతరత్న అవార్డుని అందుకోవడం జరిగిందనమాట. 1966 ఆ టైంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా మనకి భారతరత్న అవార్డుని అందుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 1971లో ఇందిరా గాంధీ ఆల్సో రిసీవ్డ్ దట్ భారతరత్న అవార్డ్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే భారతరత్న వచ్చిన ఫస్ట్ మహిళ ఎవరు అంటే ఇందిరా గాంధీ గారుగా చెప్పొచ్చు అనమాట. దాని తర్వాత 1980లో మదర్ తెరిసా గారికి కూడా ఈ అవార్డు, భారతరత్న అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 1987లో ఈ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అని చెప్పేసి అన్నారు. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఈయన ఫ్రంటియర్ గాంధీ అని కూడా అంటారు, భారత సరిహద్దు గాంధీగా పిలుస్తారనమాట. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారు ఫస్ట్ నాన్ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే భారతీయులు కాని వాళ్ళు ఎవరైనా మనకి ఈ భారతరత్న అవార్డు తీసుకున్నారా అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారు. అప్పటికే మదర్ తెరిసా గారిని ఇండియన్ సిటిజన్ గా గుర్తించడం జరిగింది. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారికి మాత్రం మనకి పాకిస్తాన్లో ఆయన ఉండడం వల్ల నాన్ సిటిజన్ గా ఈ అవార్డుని అందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఆయన అయ్యారనమాట. సో దాని తర్వాత ఇంకా డిఫరెంట్ పర్సన్స్కి వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1992లో 1992లో ఎవరికి ఒకటి జేఆర్డి టాటా అని చెప్పేసి ఉన్నారన్నమాట. జేఆర్డి టాటా గారికి మన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అబుల్ కలాం ఆజాద్ అంటాం కదా ఆయనకి. అండ్ నెక్స్ట్ లెజెండరీ ఆఫ్ మూవీస్ సత్యజిత్ రే గారికి, అబుల్ కలాం ఆజాద్కి అండ్ జేఆర్డి టాటాకి, వీళ్ళ ముగ్గురికి కూడా 1992లో వచ్చిందనమాట. వీళ్ళ తర్వాత గుల్జారీలాల్ నందా ఉన్నారు కదా, గుల్జారీలాల్ నందా, అరుణ అసఫ్ అలీ, అబ్దుల్ కలాం గారికి, సో వీళ్ళకి భారతరత్న అవార్డు వచ్చింది. అండ్ వీళ్ళకన్నా ముందర జేఆర్డి టాటా గారి కన్నా ముందర 1990లోనో 1991లోనో మనకి బిఆర్ అంబేద్కర్ గారికి, వల్లభాయ్ పటేల్కి, వీళ్ళందరికీ కూడా, ఈవెన్ మనకి బిఆర్ అంబేద్కర్ గారికి, రాజీవ్ గాంధీ గారికి కూడా ఇద్దరికి ఒకే సంవత్సరంలో అనుకుంటా జనరల్గా మనకి ఈ అవార్డు అనేది వచ్చింది భారతరత్న. వాళ్ళందరూ భారతరత్న అవార్డు వచ్చిన వాళ్ళలో ఉన్నారనమాట ప్రముఖులు. లాస్ట్గా 2019లో ఇచ్చారు. నానాజీ దేశ్ముఖ్ అంటారు చూసారా, నానాజీ దేశ్ముఖ్ అండ్ అలాగే భూపెన్ హజారికా, ఇలాంటి వాళ్ళకి 2019లో భారతరత్నాన్ని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత భారతరత్న అవార్డుని అనౌన్స్ చేయలేదండి. ఇలా మనం వీళ్ళ గురించి చెప్పుకోవచ్చు అనమాట. 1987లో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారికి ఇచ్చిన తర్వాత 1990లోనే 1990లో మనకి నెల్సన్ మండేలా గారు ఉన్నారు చూసారా, నెల్సన్ మండేలా గారిని నల్లజాతి సూర్యుడు అని చెప్పేసి అంటారు. నెల్సన్ మండేలా గారికి అండ్ అంబేద్కర్ గారికి అనుకుంటా ఒకేసారి భారతరత్నాన్ని అనౌన్స్ చేశారు. అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇయర్స్ కొంచెం చూసుకోండి అటు ఇటు అవుతాయి, బట్ వీళ్ళందరూ కూడా భారతరత్నాన్ని అందుకున్న వాళ్ళలో లేదా భారతరత్నాన్ని ప్రకటించిన వాళ్ళలో ముఖ్యులుగా చెప్పొచ్చు అనమాట ఈ 48 మెంబర్స్లో. సో నెక్స్ట్ వన్ 2022 నేషనల్ యూత్ గేమ్స్ అంట. సో జనరల్గా మేబీ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అయితే మాత్రం 2022కి సంబంధించి ఇయర్ మధ్యప్రదేశ్లో జరుగుతున్నాయి. అదే నేషనల్ గేమ్స్ అయితే మాత్రం 2022లోనేమో గుజరాత్లో జరిగాయి. సో ఇప్పుడు మధ్యప్రదేశ్లో జరుగుతున్నాయి. అది ఎలా, ఇప్పుడు గోవాలో జరుగుతున్నాయి. నేషనల్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ గుజరాత్లో జరిగాయి, ఇప్పుడు మనకి గోవాలో జరుగుతున్నాయి. అండ్ నేషనల్ యూత్ గేమ్స్ అంటున్నారు, లేదా ఇది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అయి ఉండాలి. 2022 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ మనకి మధ్యప్రదేశ్లో జరుగుతున్నాయి వాటికి సంబంధించి. సో నెక్స్ట్ వన్ నోంక్రమ్ ఫెస్టివల్ గురించి అడిగారంట. నోంక్రమ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే మేఘాలయ. బట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మేఘాలయలో ఈ నోంక్రమ్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఏ గిరిజన జాతి సెలబ్రేట్ చేసుకుంటారు, ఏ ట్రైబ్స్ అని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి కాశీ. సో కాశీ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో మేఘాలయలో వాళ్ళు నోంక్రెమ్ అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మేఘాలయలో కాశీ, గారో,
జయంతియా అనే ట్రైబ్స్ ఉన్నారనమాట. సో వీళ్ళల్లో ఇవి కూడా హిల్స్ కూడా, ఇవి అన్ని కూడా హిల్స్ అండ్ ట్రైబ్స్ కూడా ఇదే పేరు మీద ఉన్నారు. దాంట్లో కాశీ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాంగ్క్రోమ్ ఫెస్టివల్ అనేది మేఘాలయలో సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే మేఘాలయలో వాంగ్లా ఫెస్టివల్ అనేది ఉంటుంది, షాక్సుక్ ఫెస్టివల్, షిల్లాంగ్ ఆటమ్ ఫెస్టివల్ అనేది కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఒక్కొక్కసారి మేఘాలయకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అడుగుతారనమాట. ఒకటి నోక్రెక్ అనే ప్లేస్ కావచ్చు, లేదా ఇక్కడ కనిపించిన కాశీ గారో జయంతియా కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకా ఏమున్నాయి, మౌసిండ్రమ్ అనే ప్రదేశం కావచ్చు, చిరపుంజి అనే ప్రదేశం కావచ్చు, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. చిరపుంజి మౌసిండ్రమ్ ఏమో రెయిన్ఫాల్ ప్లేసెస్, బట్ మోస్ట్ వెట్టెస్ట్ ప్లేస్ రెయిన్ఫాల్ ప్లేస్ ఫస్ట్ మౌసిండ్రమ్, తర్వాత చిరపుంజినే. నోక్రెక్ అనేది మేఘాలయలో బయోస్పియర్గా కూడా చెప్పొచ్చు అనమాట. ఇంపార్టెంట్ హిల్స్ అయితే మేఘాలయలో ఇవి ఉన్నాయి. మేఘాలయ బంగ్లాదేశ్తో బోర్డర్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఏ కంట్రీతో మేఘాలయ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ బంగ్లాదేశ్. సో ఇలా కొన్ని పాయింట్స్ని మనం ఇక్కడ గుర్తుపట్టుకుంటే సరిపోతుంది మేఘాలయకి సంబంధించి. సో నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాస్ ద ఫస్ట్ జూట్ మిల్ సెటప్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడిగారంట. సో ఎగ్జాక్ట్గా ఆన్సర్ అయితే మనకి రిష్రా అనే ప్రదేశం అవుతుంది. సో ప్లేస్ ఇస్తే రిష్రా అని చెప్పేసి పెట్టచ్చు, లేదు స్టేట్ అడిగితే మనకి వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట ఆ స్టేట్. సో దాన్ని పెట్టచ్చు, వెస్ట్ బెంగాల్లో రిష్రా అనే ప్రదేశం. 1855 ఆ ప్రాంతంలో ఇండియాలో ఫస్ట్ జూట్ మిల్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా వెస్ట్ బెంగాల్ అనేది ప్రామినెంట్ ఈ జూట్ దానికి అని చెప్పొచ్చు అనమాట. ఇంకా వెస్ట్ బెంగాల్లో గుర్తుకు పెట్టుకునే ప్లేసెస్ ఏంటంటే ఒకటి కోల్కతా. సో కోల్కతా ఇంపార్టెంట్ సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇది హుగ్లీ నదికి సంబంధించి ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. హుగ్లీ రివర్ని టైడల్ రివర్ అని కూడా ఇండియాలో పిలవడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ హౌరా బ్రిడ్జ్, అది నార్మల్గా మీకు గుర్తుంటుంది, నో ప్రాబ్లం. అలాగే వెస్ట్ బెంగాల్లో మనకి సుందర్ బన్స్ అని చెప్పేసి ఇంకొక పాయింట్ ఉంది. సో ఇది బయోస్పియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ మ్యాంగ్రూవ్ ప్లేస్ కూడా. అండ్ నెక్స్ట్ మనకి బాక్సా అనే ఒక నేషనల్ పార్క్, ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉందన్నమాట వెస్ట్ బెంగాల్లో, టైగర్ రిజర్వ్, బాక్సా టైగర్ రిజర్వ్ ఇన్ వెస్ట్ బెంగాల్, అది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డార్జిలింగ్, ఇది డార్జిలింగ్ మౌంటైన్స్ అనొచ్చు, డార్జిలింగ్ మౌంటైన్ రైల్వే వ్యవస్థ అనొచ్చు, డార్జిలింగ్ ఇంపార్టెంట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ టీ అనొచ్చు. ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్లో ఫేమస్గా చెప్పొచ్చు. అండ్ వెస్ట్ బెంగాల్ దేనితో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అంటే అగైన్ ఇట్ ఈస్ బంగ్లాదేశ్. అలాగే వెస్ట్ బెంగాల్లో ఇంపార్టెంట్ పోర్టుగా దేన్ని చెప్తామంటే కల్కత్తా పోర్ట్ అని చెప్పొచ్చు. కల్కత్తా పోర్టునే మనకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ కింద నేమ్ని చేంజ్ చేశారు. సో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇలా దీనిని గుర్తుపెట్టుకుంటే చాలండి. సో నెక్స్ట్ వన్, ఏ కెమికల్ని ఫుడ్ని ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేస్తారంట. విచ్ కెమికల్ ఈజ్ యూజ్ టు ప్రిజర్వ్ ద ఫుడ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్గా మనకి డ్రై ఐస్ని యూజ్ చేస్తారండి, కార్బన్ డైఆక్సైడ్ అంటాం కదా డ్రై ఐస్ని. సో డ్రై ఐస్ని జనరల్గా ఫుడ్ ప్రిజర్వ్ చేయడానికి, ఫుడ్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. అలా కాకుండా నార్మల్గా అయితే మనకి బెంజాయిడ్స్ అని చెప్పేసి అంటారు, సోడియం బెంజాయిడ్ అండ్ పొటాషియం బెంజాయిడ్ లాంటివి కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మీథేన్కి సంబంధించినవి అంటే బయోసల్ఫేట్ లాంటివి కానీ ఇలాంటివి యూజ్ చేస్తారంట. మెయిన్గా అయితే సోడియం బెంజాయిట్ అండ్ పొటాషియం బెంజాయిట్ ఏవైతే ఉన్నాయో, సో ఇలాంటివి కెమికల్స్ని ఫుడ్ని ప్రిజర్వ్ చేయడానికి, ఆహారాన్ని భద్రపరచడానికి యూజ్ చేస్తారు. సో ఆప్షన్స్లో ఇవేమన్నా ఇచ్చున్నట్టయితే ఈ ఆన్సర్ పెట్టచ్చు. సో నెక్స్ట్ వన్, ఫౌండర్ ఆఫ్ తుల్వా డైనాసిటీ అని అడిగారంట. నరసనాయక, ఈ విజయనగర సామ్రాజ్యం ఉంది కదా, విజయనగర సామ్రాజ్యాన్ని 4 డైనాసిటీస్కి విడగొట్టచ్చు. సంగమ డైనాసిటీ, సాలువా, తుల్వా ఇలా అనమాట. సో తుల్వా డైనాసిటీని మనకి స్థాపించింది తుల్వా నరసనాయక అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవి మనకి స్టూడెంట్స్ ఇచ్చిన క్వశ్చన్స్ అండి, డిఫరెంట్ దాంట్లో కమెంట్ చేసినవి డిఫరెంట్ వీడియోస్లో. సో ఇవి తీసుకొని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ.